సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా ప్రార్థన ఆలకించువాడా, నా కన్నీరు తుడుచువాడా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా, నా శోధనలన్నిటిలో ఇమ్మానుయేలువై నాకు తోడై నిలిచితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా శాపములు పాపినావా, నా ఆశ్రయపురమైతివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా, నా నిందలన్నిటిలో యెహోషాపాతువై నాకు న్యాయము తీర్చితివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అక్కరలు తీర్చినావా, నీ రెక్కల నీడకు చేర్చినావా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా, నా అపజయాలన్నిటిలో యెహోవా నిస్సివై నాకు జయధ్వజమైతివా. సర్వాంగ సుందర సద్గుణ శేఖర, సర్వాంగ సుందర సద్గుణ శేఖర, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా,
పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రొక్కెదా. దేవుడు ప్రతి ఒక్కరిని దర్శిస్తాడా అంటే అందరినీ దేవుడు దర్శించడు, అందరి ప్రార్థన కూడా వినడు. అందరి ప్రార్థన వింటాడు అన్నవారు అల్లు చెప్పండి. ముందు చెప్పేసాక ఏం చెప్తాం? ముందు చెప్పకుండా ఉండాలి ఏంటి? అందరి ప్రార్థన వింటాడు దేవుడు. ఇప్పుడు చెప్పండి అందరూ హల్లెలూయా. దాని ఏదంటే అదే అసలేంటి అది తెలియదు. అయితే అబ్రహాము సింధూరు వనం దగ్గర ఆదికాండం 18వ అధ్యాయంలో ఎండవేళ గుడారపు ద్వారం దగ్గర కూర్చున్నాడట అబ్రహాం. అబ్రహాం అంటే ఎవరండి? విశ్వాసులకు తండ్రి. అబ్రహాం దేవుని దృష్టిలో మొట్టమొదటిగా విశ్వాసం కలిగిన వాడుగా దేవుని దృష్టిలో పడ్డాడు. అబ్రహాము మొట్టమొదటిగా దేవుని దృష్టిలో పడ్డాడు. ఆ 75 సంవత్సరాలప్పుడు దేవుడు అతనికి పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎన్ని సంవత్సరాలండి? 75. 100వ సంవత్సరానికి పిల్లల్ని ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడు? 100. శారమ్మ గారికి 90. సరే, దేవునికి అసాధ్యమైందంటే ఏది లేదు. హల్లెలూయా 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 హల్లెలూయా. అయితే ఈ యొక్క అబ్రహాం గారు ఎండవేళ తన గుడారం దూరం దగ్గర కూర్చున్నారట. ఇంటికి వస్తే అంతా శూన్యం, లోపల ఎవరు పిల్లలు లేరు, ఎవరు లేరు. తన ఇంట్లో పుట్టి పెరిగిన వారు 450 మంది పనివారు ఉన్నారు, కానీ వాళ్ళంతా తన పిల్లలు అవ్వరు కదా. అతను దూరం దగ్గర ఎండవేళ కూర్చున్నాడట. 18వ అధ్యాయం ఆదికాండంలో, మరియు మమ్రే దగ్గర నుండి సింధూరు వనములో అబ్రహాం ఎండవేళ గుడారపు ద్వారమున కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు అతనికి కనబడ్డాడట. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతనికి ఎదుట నిలబడ్డారు. 3 మనుషులు అతని ఎదుట నిలబడ్డారు. అప్పుడు అయ్యలారా, నేను ఆతిథ్యం ఇస్తాను, మీరు చెట్టు కింద సేదతీర్చుకోండి, నేను త్వరగా సిద్ధపరుస్తాను, మీరు కాళ్ళు కడుక్కోండి, నీళ్ళు ఇస్తానని. ఇందుకే కదా మీ దాసుని దగ్గరికి వచ్చారు, మీరు నన్ను దాటిపోవద్దని తను త్వరగా శారమ్మకు చెప్పి, ఎంత తనకి వయసు, అక్కడ పని వాళ్ళు ఉన్నా వాళ్ళ చేత చేయించలేదండి. వాళ్ళే స్వయంగా దైవజనులని వాళ్ళే స్వయంగా చేశారు. సరే, శారమ్మ గారికి చెప్పి, నువ్వు 3 మానికలు పిండి తీసుకొని మెత్తని పిండి రొట్టెలు చేయని. తను ఇంకా చేయవలసిందంతా మిగతాదంతా తను చూసుకున్నాడు. కూర విషయం అన్ని విషయం కూడా ఉండి వాళ్ళకి తీసుకొచ్చి వెన్న, పాలు, ఇంకేంటేటో జున్ను గడ్డలు ఇవేవో పెట్టాడు వాళ్ళ దగ్గర. ఆ తర్వాత వాళ్ళు తిన్నాక, మేము మళ్ళా సంవత్సరానికి ఇదే రోజుకి వస్తాం, శారమ్మకి కుమారుడు ఉంటాడు, తన కౌగిట్లంటే శారమ్మ వెనకాల నుండి వింటుంది. శార విని నవ్వుకుంటుంది. నా యజమానుడు ముసలివాడు, నేను కూడా వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు పిల్లలు కలుగుతారా అని నవ్వుతుంది. దేవుడు అంటాడు, ఏంటి శార నవ్వనేలా అంటాడు. నేను నవ్వలేదు అంటది, అబద్ధం ఆటేస్తుంది భయపడిపోయి. సరే, అప్పుడు లేదు నువ్వు నవ్వావు అంటాడు దేవుడు. అన్న తర్వాత క్లుప్తంగా చెప్తున్నాను అంతా, కొంచెం మీకు అర్థం కావాలని. వారు భోజనం చేసి వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు తనతో మాట్లాడి పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. ఎవరు? యెహోవా అబ్రహాంతో మాట్లాడి ఏమన్నాడు తెలుసా? అబ్రహాంని చూడండి, 17వ, అప్పుడు యెహోవా నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాస్తానా,
చూసారా, దేవుడు అంటున్నాడు ఒక మనిషితో, నేనేం చేస్తాను నీకు చెప్పకుండా నేను దాస్తానా ఏంటి? నీకెందుకు చెప్పను? నేను నీకు చెప్పకుండా దాయను. చూడండి, అబ్రహాంకి దేవుడికి ఉన్న రిలేషన్ ఎంత మంచిదో. దేవుని సంధిలో గడపటం వలన వాళ్ళిద్దరికి ఉన్నటువంటి మంచి రిలేషన్, మంచి ఫ్రెండ్షిప్. అబ్రహాము నా స్నేహితుడు అన్నాడు దేవుడు హెబ్రీ పత్రికలో. వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్ చాలా మంచి గొప్పది, ఫ్రెండ్షిప్. నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాంకి దాస్తానా ఏంటి అని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలా చెప్తూ నేను ఎందుకు వచ్చానంటే, దేవుడట ఆ మాట చెప్పేసి పరలోకానికి వెళ్ళిపోయాడట. వెళ్ళిపోతే ఇంకిద్దరు మిగిలారు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగజేయనట్లు తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయం జరిగించు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించిన అతన్ని ఎరిగి ఉన్నాను. నేను అతన్ని ఎరుగుదును, అబ్రహాముని. భూమిలో ఉన్న సమస్త జనాలు అబ్రహాం వలన ఆశీర్వదించబడతాయి. నిశ్చయంగా అతడు గొప్ప బలమైన జనాంగం అవుతాడు. అప్పటికి ఇంకా పిల్లలు లేరు అని దేవుడు చెప్తా ఉన్నారు. చెప్పిన తర్వాత అలా మాట్లాడుతూ నేను ఎందుకు వచ్చానంటే, అబ్రహామా, ఈ యొక్క సొదొమ గొమొర్రా పట్టణం గూర్చిన మొర బహు గొప్పదైపోయింది గనుక, వాటి పాపం బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చి నా మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూద్దామని వచ్చాను. సంపూర్ణంగా పాపమును గూర్చినటువంటి మొర ఏముంది ఇక్కడ 20 వచనంలో, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది. చూసారా, దేవుడు ఎందుకు వచ్చాట? పరలోకం నుండి దిగి సొదొమ గొమొర్రాలు గురించిన మొర గొప్పదైపోయిందట. పాపం కూడా బహు భారం అయిపోయిందట. అది నిజంగా చేశారో లేదో నేను చూద్దామని స్వయంగా దిగి వచ్చాను. దిగిపోయిన నా వద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసేదనని చేసిన ఎడలా నేను తెలుసుకుంటున్నాను. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళేది. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిని నిలిచుండెను. అప్పుడు అబ్రహాం సమీపించి ఇట్లని, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేసేస్తావా? అలా చేయటం ఆ పట్టణంలో అబ్రహాము సమీపించి అన్నాడు, దుష్టులతో కూడా నీతిమంతులు నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటారేమో, ఆ 50 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా అని అడుగుతున్నాడు దేవుడిని. హల్లెలూయా, 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 హల్లెలూయా. సరే, 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా ప్రభువా? నాశనం చేసేస్తావా దుష్టులతో కూడా నీతిమంతుల్ని అని దేవుణ్ణి అడుగుతున్నాడు అబ్రహాం. అయితే నీతిమంతుల నిమిత్తం ఆ పట్టణమును నాశనం చేయకుండా కాయవా అన్నాడు దేవునితో. ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమవును గాక, నీతిమంతుని దుష్టులతో సమముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడు న్యాయం చేయడాని చెప్పాడట. సర్వలోకానికి కూడా తీర్పు తీర్చేవాడు నువ్వే, నువ్వు న్యాయం చేయవా ఏంటి? 50 మంది నీతిమంతులు ఉంటే 50 మంది నీతిమంతులతో పాటు పాపుల్ని కూడా సమానంగా ఎంచేసి వాళ్ళని కూడా నువ్వు నాశనం చేసేస్తావా నీతిమంతుల్ని? ఎలా అడుగుతాడు చూసారు దేవుడిని. 50 మంది నీతిమంతులు ఉన్నారు ఆ పట్టణంలో. ఆ 50 మంది నీతిమంతులతో పాటు పాపులు కూడా ఉన్నారు. కొన్ని ఎంతమంది ఉన్నారో సంఖ్య చెప్పలేదు, కానీ నీతిమంతులు మాత్రం చెప్తున్నాడు. ఆ 50 మంది నీతిమంతులను బట్టి ఆ పట్టణాన్ని నువ్వు కాపాడవా? లేకపోతే 50 మంది నీతిమంతులు కూడా ఆ పాపులతో పాటు నాశనం చేసేస్తావా ఏంటి? చూడండి ఎలా మాట్లాడుతున్నాడు చూసారా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమన్నాడు మళ్ళా? నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. దుష్టులతో పాటు నీతిమంతుల్ని సమానంగా ఎంచుట నీకు. చూడండి, దేవుని దృష్టిలో మన వాక్యం అనుకుంటా పోయిన ఆదివారం వచ్చిన వాళ్ళు చాలా చాలా ధన్యులండి. అంత భక్తిహీనంగా ఉండే వారి గురించి వచ్చింది వాక్యం. భక్తిహీనుల్ని అంటే ఒక ప్రార్థనకు వచ్చి ఇంకో ప్రార్థన రాకుండా ఏంటి అటు ఇటు కాకుండా అటు సక్కం ఇటు సక్కం, అటొక కాలు ఇటొక కాలు వేసేవారు,
భక్తిహీనులు, ప్రార్థనలో లోతుగా వెళ్ళకుండా, ఇంటి దగ్గర ప్రార్థన లేకుండా ఏదో పని తినడం, ఎప్పుడు అంతే, తినడం మళ్ళీ వండుకోవడం, మళ్ళీ తినడం మళ్ళీ వండుకోవడం, రొటీన్. కానీ మరి ఆత్మకి ఎలా బలం వస్తుంది? ప్రార్థన ద్వారా కదా. శనివారం మధ్యాహ్నం ఆదివారం మధ్యాహ్నం వరకు ఉపవాసం ఉండమని చెప్తున్నాం. ప్రార్థనలో ఉండాలి ఉపవాసం ఉంటే, లేకపోతే ఆ పని ఈ పని చేసుకుంటే అది ఉపవాసం కాదు, పస్తు అంటారు. ప్రార్థనలో ఉంటే నీకు దేవుడు అవసరం ఇస్తాడు. అంత భక్తిహీనం గురించి వచ్చింది. భక్తిహీనుల్ని దేవుడు నాశనం చేసేస్తాడట. భక్తిగా లేకపోతే, అటు సగం ఇటు సగం ఉన్నట్లయితే. అర్థం ఉందా? భక్తిహీనులు ఇంకా కొంతకాలానికి భూమి మీద ఉండరట. భక్తిహీనుల్ని నేలను కూర్చేస్తాడట. చాలా వాక్యాలు ఉన్నాయి భక్తిహీనుల గురించి. మళ్ళీ వారి సంతతిని కూడా నిర్మూలన చేసేస్తాడట. కీర్తన గ్రంథం 36, 27, 26లో చూసారా? ఇలా భక్తిహీనుల గురించి, భక్తిహీనంగా ఉండొద్దు అని చెప్పడం జరిగింది పోయిన వారం వాక్యం. ఏ వారం నూతన సంవత్సరంలో ఏ వారం ఏ వాక్యం వస్తుందో ప్రభు అని కాసుకొని ఉండాలి దేవుని సన్నిధిలో. మనకి ఎప్పుడు పనులు ఉంటాయి కదా. మన మనిషి అంతతో పని ఉండకపోతే గేదలు కొంటే ఏంటి? రైరేపైకి వెళ్ళి ఏం చేసుకోవాలి? పనులు చేసుకోవాలి. ఆదివారం అంతా గడిపి శనివారం కూడా ఆదివారం వంట వండేసుకొని రమ్మని దేవుడు చెప్పాడు. శనివారం వండుకోవాలట, ఆదివారం వంట. ఆ వాక్యం కూడా చదివించాం. ఆదివారం అంతా దేవుని సన్నిధిలో గడపాలట. ప్రపంచం మొత్తానికి ఆదివారం సెలవు ఇచ్చింది ఎందుకు దేవుడు? హలేలి 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 హలేలి. ప్రపంచం మొత్తానికి దేవుడు ఆదివారం సెలవు ఇచ్చాడు మనం దేవుని సన్నిధిలో గడపటానికి. ఏ సన్నిధిలో ఎంత గడిపితే అంత ఆశీర్వాదం వస్తుంది, అంత దీవెన కలుగుతుందని ఇష్టపూర్వకంగా నువ్వు యథార్థమైన మంచి మనసుతో గడపాలి. అంతేగాని అటు సొక్కం ఇటు సొక్కం మనసు పెట్టుకొని, మనసులో ఏదో వెలితిలా పెట్టుకొని ఏంటి మొహం మార్చుకొని, భక్తిహీనులట మొహం మార్చుకుంటారట, నీతివంతులతో సరి చేసుకుంటారట వాక్యం విన్నప్పుడు. ఇంతకీ మనం మనమే చూసుకోవాలి. ఎవరు తింటే వాళ్ళ కడుపు నిండుతుంది, అంతే కదా. అలానే దేవునిలో ఎంత ఎదిగితే, ఎవరు ఎదిగితే వాళ్ళకే దైవరాజు. దేవుని ఆత్మ లేకపోతే వారు దేవుని వారు కాదని ఉంది. అది ఎవరిదాళ్ళది పర్సనల్. అది పర్సనల్ లైఫ్లో దేవుని ఆత్మ లేకపోతే వాళ్ళు దేవుని వాళ్ళు కాదు అన్నాడు దేవుడు. హలేలి 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 హలేలి. చూడండి, పాపము ఏమన్నాడు దేవుడు? వారి పాపం బహుభారమైంది. 20 చదవండి, 18, 20. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుకను వాటి పాపం బహుభారమైంది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వారు నిజంగా చేస్తున్నారో లేదో చూస్తాను, లేని ఎడల నేను తెలుసుకుంటానని దేవుడే దిగి వచ్చాడు పరలోక రాజ్యం నుండి. దిగి వచ్చి అలా అబ్రహాంతో చెప్పాడు. చెప్తే అప్పుడు అబ్రహాం సమీపించి, ఆ పట్టణంలో 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? దుష్టులతో పాటు నీతిమంతులు కూడా సమానంగా ఏం చేస్తావా నువ్వు? వాళ్ళని కూడా నాశనం చేసేస్తావా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రార్థన గోజాడడం అంటే, మొరపెట్టడం అంటే ఇదే. మొరపెట్టడం అంటే ఇదే. దేవుని సందులో మొరపెట్టడం అంటే యాచనలు, కృతజ్ఞతలు చెల్లించడం అంటే దేవుని సందులో అడగటం ఇదే. ప్రభా 50 మంది ఉంటే పట్టణాన్ని కాపాడవా నీతిమంతులు బట్టి అని అడుగుతున్నాడు అబ్రహాం. అయితే ఆ చొప్పున దుష్టులతో పాటు నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుట నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చేవాడా, న్యాయం చేయడా? సర్వలోకానికి తీర్పు తీర్చేవాడు నువ్వే కదా, నువ్వు న్యాయం చేయవా? మరి ఒక్కరు తప్పు చేస్తే వాళ్ళని బట్టి మంచి వాళ్ళని కూడా నాశనం చేస్తావా? నీతిమంతులు అంటే మంచి వాళ్ళని కూడా పాపం చేసేవారితో సమానంగా ఎంచేస్తావా ఏంటి? మళ్ళా ఇంకొక కిందకు వచ్చి అడుగుతున్నాడు. యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడినలా వారిని బట్టి ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను. 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని నేను కాపాడుతాను, కాస్తాను అని అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు. అందుకు అబ్రహాం మళ్ళీ అన్నాడు, ఇదిగో ధూళియు బూడిదనని నేను నీతో మాట్లాడా తెగిస్తున్నాను. ఒకవేళ 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువయ్యారనుకో, 45 మందే ఉన్నారనుకో, మరి నాశనం చేసేస్తావా పట్టణాన్ని?
చూడండి ఎలా దిగుతున్నాడు కిందకి. మళ్ళా 50 మంది నుండి 5 లేరు, 45 మందే ఉన్నారు. అయితే నాశనం చేస్తావా? ఆ 45 మందిని బట్టి ఆ పట్టణాన్ని కాపాడవా? ప్రార్థన అంటే, ఆచరణలు అంటే ఇవే, దేవుని దగ్గర అడగడం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే 50 మంది నీతిమంతులు నాకు కనబడిన వారిని బట్టి నేను కాపాడుతాను కదా. 50 మంది నీతిమంతులు 5 తక్కువ అయిపోతే నాశనం చేస్తావని అడిగాడు. అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడినలా నాశనం చేయనా నేను. అలా తగ్గించుకుంటూ 5 తగ్గించుకుంటూ 10కి వచ్చాడు. సరే, అందుకు ఆయన అక్కడ 45 నాకు కనబడినలా నాశనం చేయను. అతడు ఇంకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందే కనబడతారేమో. సరే, 5 తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎవరిని తగ్గిస్తున్నాడు? నీతిమంతులు. 50 మంది నుండి 45 మందే కనబడితే ఆ పట్టణాన్ని అంతటి నాశనం చేసేస్తావా? ఇప్పుడు 45 మందే కనబడ్డారనుకో, 5 తగ్గిపోయారు, ఆ పట్టణాన్ని కాపాడవా? 5 తగ్గిపోయారని నాశనం చేసేస్తావా? ఇలా అలా 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 తగ్గించుకుంటూ 10కి వచ్చాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, 5 తక్కువైతే 45 బట్టి నాశనం చేయను అబ్రహామా అని చెప్తున్నాడు దేవుడు. ఆ 45 బట్టి నాశనం చేయక ఎందునని చెప్పాగా. అతడు ప్రభు కోపడినట్లా నేను మాట్లాడితే ఒకవేళ అక్కడ 30 మందే కనబడతారేమో. సరే, 30 మందే కనబడతారేమో, మీరు కోపపడకూడదు, నేను ఇంకోసారి మాట్లాడతాను. 30 మందే కనిపించారనుకో, మరి నాశనం చేసేస్తారా ఆ పట్టణాన్ని అని ఇలా తగ్గించుకుంటా నీతిమంతుల్ని తగ్గించుకుంటా 30 మందే కనబడినలా అన్నప్పుడు అతడు 30 మంది కనబడిన నాశనం చేయన నేను. అందుకు అతడు, ఇదిగో ప్రభుతో మాట్లాడి తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడతారేమో అని అనినప్పుడు ఆయన ఆ 20 మందిని బట్టి కూడా నేను నాశనం చేయను అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. చూడండి, అయితే ఆ 20 మందిని బట్టి నాశనం చేయనప్పుడు అతడు ప్రభు కోపడినట్లా నేను ఇంకొక మారే మాట్లాడతాను, ఒకవేళ అక్కడ 10 మందే కనబడతారేమో అన్నప్పుడు ఆయన 10 మందిని బట్టి నేను నాశనం చేయకుందని అబ్రహాముతో మాట్లాడటం చాలించి దేవుడు వెళ్ళిపోయాడు. 50 మంది నుండి తగ్గించుకుంటా 10కి వచ్చాడు. ఎవరిని తగ్గించాడు? అందరూ వింటున్నారా? సరిగ్గా వినండి, చివరి రోజులు ఇవి. నీతిమంతుల్ని పాపులతో సమానంగా ఎంచటానికి దూరమవును గాక అన్నాడు. మనం అందరం ఇలా కూర్చున్నాం, కానీ దేవుని దగ్గర రేపొద్దున్న ఇలా ఉండవు. నీ నీతిని బట్టి కీర్తనల గ్రంథం 62 చివరి వచనం చదవండి. 62 కీర్తనల గ్రంథం త్వరగా నువ్వు తీస్తే చదువు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మనుషులందరికీ వారి క్రియ అంటే పని. నువ్వు దేవుని సందుకు వచ్చావు, ఒక పని చేసావు. దేవుని సందుకు వచ్చి ఏం చేసావు? చప్పట్లు కొట్టావు, పాటలు పాడావు, హల్లెలూయా చెప్పావు. క్రియ అంటే పని. వారి క్రియల చొప్పున ప్రతిఫలాన్ని ఇస్తాడట దేవుడు నీకు. మంచిగా చేస్తే ఆదివారం రోజు ఎగ్గొట్టి ఎక్కడో పనికి వెళ్ళావు, లేకపోతే ఏదో చేసుకుంటున్నావు, అది రాయబడుతుంది. దేవుని సందుకు వచ్చి దేవుని స్తుతించింది రాయబడుతుంది, దేవుని సందుకు వెళ్ళకుండా వేరే చోటుకు వెళ్ళింది రాయబడుతుంది. ఆ క్రియలను బట్టి దేవుడట ప్రతిఫలాన్ని ఇస్తాడట. దేవుడి దగ్గర మనం దాచలేం ఏది కూడా. మనం కూర్చోవటం లేవటం కూడా దేవునికి బాగా తెలుసు. అయితే ఈ యొక్క వాక్యంలో ఏముంది? వారి పాపము చేశారో లేదో, పాపం బహు ఘోరమైందిగా కనబడింది, భారమైంది కనుక నేను దిగిపోయి వారు అలా చేశారు లేదు చూద్దామని వచ్చానంటున్నాడు దేవుడు. సరేండి, చాక్లెట్ చేస్తూ వచ్చావా? చాక్లెట్ ఆపమనుకో, అవునా? సరే, యేసు రక్తం ఇది తెలుసా? పాతాళానికి పంపించమంటావా? పాతాళానికి వెళ్ళిపోతావా ఏంటి? ఇతరులో ఉన్నావా? ఇంకెవరు ఎవరిలోనే ఉన్నావా?
నోటే చెప్తా ఇస్తారా సెలవులా? ఏ సెలవులు? ఏ సెలవులో? సంక్రాంతి సెలవు. ఎక్కడికి వెళ్ళాడు సంక్రాంతి సెలవులకి? కదా వేసుకుంటున్నాము ఊరు చివర టవర్ ఉందా? అక్కడికి వెళ్తే పడ్డావా? చేతబడి చేశారు అక్కడ? అది ఎవరు చేశారు? చెప్పడం లేదు. మంత్రులు ఉన్నారు అక్కడ? నీకు తెలుసా యేసుప్రభు దేవుడని? సరే సైతం తెలుసు యేసుప్రభు దేవుడని. ఎవరన్నా టవర్ దగ్గరికి వెళ్ళకండి, అక్కడ మంత్రులు ఉన్నారంట. దేవుని కుమార్తెగా తీసుకెళ్ళడానికి వీల్లేదు. నా దేశంలో నీకు ఆనబెడుతున్నాను. తీసుకెళ్ళడానికి వీల్లేదు. మాంత్రిక ఆత్మ నా దేశంలో అగ్నిగుణ పడవేయబడి ఆమలో వెళ్ళిపోతావా? తీసుకెళ్ళడానికి వీల్లేదు. ఏంటి తీసుకెళ్తావా? ఇప్పుడు అగ్నిగుణాన్ని పంపించేస్తాను. తీసుకెళ్తావా? లేదు అందరి చెప్పండి. ఇలాగ ఏమన్నాడు? తీసుకెళ్ళిపోదా అన్నాడు. అగ్నిగుణాన్ని పంపించేస్తాను అంటే ఏమన్నాడు? ఇప్పుడు అంటున్నారు కదా, ఆర్టికల్స్ ఎవరు వెళ్ళకండి, మీ హాస్టల్ అందరూ చెప్పండి. ఇక్కడ ఎవరిలో ఉండాలి వీల్లేదు. 10th క్లాస్ కానీ హాస్టల్ కానీ మేము ఇక్కడికి వస్తాం. తెలుసా నీకు? మిస్ అవుతానా? తెలీదా? అందుకే వచ్చావా? మేము ఇక్కడికి వస్తాం తెలుసా? ఎవరికి రావడానికి వీల్లేదు. వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తాం. ఎవరెవరు ఉండాలని వీల్లేదు. ఈ బిడ్డలు కూడా తీసుకోవాలని వీల్లేదు. వెళ్ళిపోతావా? నోటే చెప్పా. గట్టి చెప్ప. ఇంకా గట్టిగా. ఏమేమి జబ్బులు పెట్టావో అన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరికైనా గుర్తుండగలు చేస్తున్నావు చదువు? గుర్తుండగలు చేస్తున్నావు చదువు? చేస్తుందట గుర్తుండకుండా. మరి మీరు రావడం మీ అందరికి మంచిదే కదా? సరే మరి కోళ్ళు కూడా ప్రార్థన చేయించుకోండి జీవితంలో ఎప్పుడైనా సరే. అర్థమైందా? వీళ్ళు ఉన్నప్పుడల్లా మీ ఇంట్లోకి మీ వాళ్ళకి అక్కడ తీసుకురండి. తెలిసిందా నేను ఎవరో? చెప్పు సాయితాను చెప్పు. యేసు ప్రభు కుమార్తెని. వెళ్ళిపోతున్నావా? కాలుకి ఎవరు కాలుకండి. వెళ్ళిపో సాయితానా. అదే తరగతి చదువుతాను. ఫిబ్రవరి గురుకుల పాఠశాల చదువుతాను. మా నాన్న పేరు బస్వరం, మా అమ్మ పేరు ఆత్మేశ్వరం. మేము వాడ్చం చర్చిపోతాం. ప్రార్థన ముందుగా బాగుపడి రాబడి తర్వాత బరువుగా చేయించుకున్న అయ్యింది. ఇప్పుడు బాగానే ఉంది. ప్రార్థన చేయించుకున్నాక బాగానే ఉంది. తేలిగ్గా వేసాను. స్వస్థపరిచారు. లేదు